ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. సంపాదన లేక కొందరు బాధపడితే సంపాదించింది నిలవక మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సంపాదన పెరగాలన్నా వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ సంపాదన పెరగాలంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. కొందరైతే అప్పులు చేసి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు ప్రయత్నలోపం ఒకటైతే కొన్నిసార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడం మరింత బాధ. ఇలాంటి వారి కోసం ఐశ్వర్య దీపం కొంత ఉపశమనాన్ని ఇస్తుందంటారు పండితులు. దీపం ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుందంటారు. అయితే దీపం పెట్టే విధానం మారితే సంపద కూడా నిలబడుతుందంటారు పండితులు. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు 2 తీసుకుని పసుపు కుంకుమ రాయాలి. బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద దానిపై పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 2 ఒత్తులు ఒక్కటిగా వేసి దీపం వెలిగించాలి. పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి బయట ఎవ్వరూ తొక్కని స్థలంలో పోయాలి. అవకాశం ఉంటే చెరువుల్లో నదుల్లో కలపొచ్చు. ఏ అవకాశం లేకుంటే నీళ్లలో కలిపి షింకులో అయినా పోయొచ్చు. వారం వారం ప్రమిదలు మార్చాల్సిన పని లేకుండా అవే వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి శుక్రవారం ఉప్పుపై దీపం వెలిగించిన తర్వాత శనివారం రోజు మాత్రం ఆ ఉప్పు తీసేయాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 వారాలు కానీ 21 41 వారాలు కానీ అనుకొని దీపం వెలిగించాలి. ఈశాన్య మూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. 41 శుక్రవారాలు ఇలా ఉప్పుతో దీపం పెట్టేవారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ ఐశ్వర్య దీపం ఆర్థిక సమస్యల నుంచి కాస్తంత ఉపశమనమే గాని పూర్తి స్థాయి పరిష్కారం కాదంటారు పండితులు. ఎవరి నమ్మకాలు విశ్వాసాలు ఆధారంగా వీటిని అనుసరించవచ్చంటారు. ఫైనల్గా దేవుడిపై భక్తి ప్రధానం, మనపై మనకి నమ్మకం ప్రధానం అన్నది మరచిపోరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.